హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో యథావిధిగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక చూస్తే ఈ క్రింది వాటిలో ఏవి జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేయబడ్డాయి? సిరియల్ గ్రెయిన్స్ హల్డ్, చికెన్ ఎగ్స్ కుక్డ్ వండినటువంటివి. ఇందులో మూడోది ఒక్కటి మాత్రం ఫిష్ ప్రాసెస్డ్ అండ్ క్యాండ్. ఇవి జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేయలేదు, ఎందుకంటే ఇవి జనరల్గా మన వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో దీని మీద అఫ్కోర్స్ ఇక్కడ కూడా కొంటాము. సో దీని మీద జిఎస్టీ నార్మల్గా నడుస్తుంది, ఎందుకంటే అది క్యాండ్ ప్రోడక్ట్ కంప్లీట్ ప్యాకేజ్తో వస్తుంది. సో కాబట్టి దట్ ఈస్ ద 1 to 4 ఇస్ ద ఆన్సర్. ఇక ఈరోజు టాపిక్లో చాలా చిన్న టాపిక్ అండి. ఈరోజు వి షల్ సీ ఇట్. కోజికోడే ఇది కేరళలో ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్గా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేటటువంటి ఒక అంశంలో భాగంగా అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థ కోజికోడేని యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తించింది. ఇది మొదటిసారి ఏం కాదు, భారతదేశంలో ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కి సంబంధించి చాలా నగరాలు ఇలా గుర్తించబడ్డాయి. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క కాంపోనెంట్ ఆర్ సెక్టార్లో గుర్తించబడ్డాయి. సాధారణంగా మనకి ఇలా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో 7 అంశాలు ఉంటాయి. నేను అవి కూడా మీకు చెప్తాను. అయితే ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటే ఏంటి, అసలు దీనివల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగము ప్రాముఖ్యతలు ఏంటి, ఇండియన్ సిటీస్ అసలు ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేటటువంటి దాంట్లో భారతదేశంలో ఎన్ని నగరాలు ఉన్నాయి అనేటటువంటిది ఇది నిన్నటిది స్టేట్మెంట్. అలాగే ఇండియన్ సిటీస్ ఇన్ యూసీసీఎన్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది. సో ఇది మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో న్యూస్లో అసలు ఎందుకు ఉంది అనేది మీరు చూస్తే యునెస్కో కోజికోడే అనేటటువంటి ఈ ప్రాంతాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తించింది. అయితే ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇది 2004లో దీన్ని క్రియేట్ చేశారు. ఇందులో 7 క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి. క్రియేటివ్ అంటే ఏంటి, ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడానికి క్రియేటివ్ అని అంటారు. ఇందులో 7 అంశాలు ఉంటాయి. ఒకటి క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్. ఫోక్ ఆర్ట్ అంటే అది డ్యాన్స్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఫోక్ మ్యూజిక్ అవ్వచ్చు. ఇప్పుడు తెలుగు సమాజానికి, అందులో మళ్ళీ తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలకి డిఫరెంట్ ఫోక్ ఆర్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకి మీకు తోలుబొమ్మలాట, అలాగే ఈ పులి డ్యాన్స్ ఒకటి ఉంటుంది. ఇట్లాంటివి రకరకాల అంశాలు ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని క్రాఫ్ట్స్ మెథడ్స్ కూడా ఉన్నాయి. రకరకాల లోహాలతో చేసేటటువంటి బొమ్మలు ఉన్నాయి. ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి. సో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్. అలాగే డిజైన్, ఏవైనా డిజైన్స్ కానీ, ఫిల్మ్ అది మూవీస్ అవ్వచ్చు, గ్యాస్ట్రోనమీ, లిటరేచర్, మీడియా ఆర్ట్స్, మ్యూజిక్. సో అన్నీ క్రియేటివ్ ఫీల్డ్సే. మ్యూజిక్ ఏముంది, ఎలా పడితే అలా వస్తుందా? సో ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటివ్. సో దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేటటువంటి ఒక వ్యవస్థలో భాగంగా యాన్యువల్ కాన్ఫరెన్స్ పెడుతూ ఉంటారు. ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్తో మేయర్స్ అలాగే ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇది ఒక యునిక్ అకేషన్ అనమాట. ఇది ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల క్రియేటివ్ ఆస్పెక్ట్స్ రకరకాల నగరాల్లో ఉండొచ్చు. ఈ క్రియేటివ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఐడెంటిఫై చేసి వాటిని ఇంకా బలోపేతం చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వారసత్వ సంపదను మనం గుర్తించవచ్చు అనేటటువంటి అంశంలో భాగంగా దీన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు 2024కి సంబంధించి ఈ యూసీసీఎన్ అనేటటువంటి ఈ కాన్ఫరెన్సు పోర్చుగల్లో బ్రాగా అనేటటువంటి ప్రాంతంలో జరగనుంది. ఇది మనం క్వశ్చన్గా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే దీని తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే 2024లో దాదాపుగా 350 నగరాలను ప్రపంచవ్యాప్తంగా ఈ క్రియేటివ్ సిటీస్గా గుర్తిస్తున్నారు. ఈ కామన్ ఆబ్జెక్టివ్ ఇందులో ఏంటంటే ఈ క్రియేటివిటీ అంటే ఈ కొత్త తరహా ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీటిల్ని అమలు చేసి వాటి కారణంగా మనము ఒక కొత్తదనాన్ని తీసుకొస్తూ ఉంటాం. ఈ వచ్చేటటువంటి ఈ నూతన ఆవిష్కరణలు ముఖ్యంగా ఆర్ట్స్ ఇలాంటి వాటిల్లో కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే సాంస్కృతిక విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా రావాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా వీటిని గుర్తించాలి, అందరూ కూడా వీటికి సహకారాన్ని అందించాలి. ఎందుకంటే క్రియేటివిటీ నుంచే ఆబ్వియస్గా మనకి తర్వాత కాలంలో అనేక డెవలప్మెంట్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం చూడండి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఒకటి మనం చూస్తూ ఉంటాం. మన అవసరాలను బట్టే కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. ఇలా వచ్చినటువంటి నూతన ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా కనుక మనం గుర్తిస్తే సో ఆబ్వియస్గా దానివల్ల ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేటటువంటివి రకరకాల పరిధుల్లో మనం ఉపయోగించుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే ఈ క్రియేటివ్ నెట్వర్క్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో యూసీసీఎన్
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీకు చాలాసార్లు చెప్పాను, ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2015 నుంచి 2030. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 11వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏంటది? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సుస్థిరమైనటువంటి నగరాలు మరియు సమూహాలను ఏర్పరచుట. సో వీటిల్లో భాగంగా ఈ UCCN అనేటటువంటి దాన్ని మనం అనుసంధానించి చెప్పచ్చు. ఈ పర్టికులర్ పాయింట్ని మీరు ఆన్సర్ రైటింగ్లో ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు. సో దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి అని కనుక మీరు చూస్తే, ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా మనం చెప్పచ్చు. దాంతోపాటుగా వీటిని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను మనం పెంపొందించుకోవచ్చు. ఉదాహరణకి మైండ్ ఫ్రీగా పెట్టుకోవడానికి మీకు నేపాల్ లాంటి ప్రాంతం వెళ్తే అక్కడ ఒక మ్యూజిక్ బౌల్ అని ఒకటి దొరుకుతుంది. నేను తెచ్చుకున్నాను ఇంతకుముందు వెళ్ళినప్పుడు. నేపాల్ దగ్గరికి వెళ్ళాను కానీ నేపాల్లో పోలేదు, కానీ అక్కడ దొరుకుతాయి. ఈ మ్యూజిక్ బౌల్ ఎంత ఉంటుంది, దీన్ని అరిచేతిలో పెట్టుకొని వాడు ఒక చెక్క కడ్డీని ఇస్తాడు, దాని చుట్టూ ఇలా తిప్పితే మ్యూజిక్ వస్తుంది మనకి. దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ ప్రశాంతత వస్తుంది, ఎందుకంటే మనం దాని మీద ఫోకస్ చేస్తాం. ఆ మ్యూజిక్ నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ మన బ్రెయిన్లోకి వెళ్ళి మనం కొంచెం స్వాంతన పొందుతాం అనేటటువంటి ఒక నమ్మకం అన్నమాట అక్కడ. సో ఇట్లాంటి విషయాలు ప్రపంచంలో అనేక విషయాలు ఉంటాయి. సో ఇలాంటి అన్నిటిని కనుక మనం దగ్గరికి తీసుకొస్తే మన వారసత్వ సంపదతో పాటు వీటిని ప్రపంచంలో అందరికీ తెలిపిన వాళ్ళం అవుతాం. సో ఆబ్వియస్గా ఇందులో పబ్లిక్ సెక్టార్ ఉంటుంది, ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది, సివిల్ సొసైటీ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఇలాంటి కొత్త కొత్త విషయాలను క్రియేట్ చేయడము, వాటిని ఉత్పత్తి చేయడము, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వారసత్వ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేయడము, లేదా వాటిని పంపిణీ చేయడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. ఇది దీని తాలూకా సిగ్నిఫికెన్స్. అలాగే ఆ ప్రాంతంలో తయారు చేసిన వస్తువులు ప్రపంచం అంతా తెలిస్తే ఎక్కువ మంది కొనుక్కుంటారుగా, దానివల్ల వాణిజ్యం పెరుగుతుందిగా, లాభాలు వస్తాయిగా. ఇప్పుడు చూడండి, మనకి కొండపల్లి బొమ్మలను ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కువ మందికి తెలిసింది అనుకోండి, దాని స్పెషాలిటీ ఎక్కువ మంది కొంటారుగా, అట్లా. సో కాబట్టి ఇది మన సిగ్నిఫికెన్స్. సో భారతదేశంలో మనకి ఇప్పుడు కోజికోడెని ఎందుకు సిటీ ఆఫ్ లిటరేచర్గా మనం ప్రకటించామంటే, కేరళలో ఆ యొక్క లిటరేచర్కి సంబంధించి, అంటే అక్కడ ఉన్నటువంటి కళాకారులు కానీ లేదా పోయెట్స్ కానీ, అంటే ఇప్పుడు చూడండి ఇండియాలో మీరు చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్, ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది లిటరేచర్లో. మళ్ళీ ఇప్పటి వరకు ఇండియాకి లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ రాలేదు. అంటే ఇంకా కవులు కళాకారులు ఎవరు లేరా? అంటే కవులు ఇంకెవరు లేరా? మరి భారతదేశంలో చాలామంది కవులు ఉన్నారుగా, ఎవరు లేకుండానే సినిమాలో పాటలు రాసేస్తున్నారు అందరూ. సో కాబట్టి ఈ సిటీ ఆఫ్ లిటరేచర్ కేరళకి ఈ కోజికోడే. ఎందుకు అంటే ఇక్కడ దాదాపుగా 500 లైబ్రరీలు ఉన్నాయంట, మీడియా హౌసెస్ ఉన్నాయి, అలాగే అనేక ఫిల్మ్స్, అంటే రకరకాలైనటువంటి సినిమాలు, ఇంకా ఇతరత్ర అంశాలు కూడా వీటిల్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఫస్ట్ మలయాళం నవల్ కుందాలత అనేటటువంటి దాన్ని అప్పు నెదుంగాడి అనేటటువంటి వ్యక్తి 1887లో రాశాడు కేరళలో. అలాగే చాలామంది రినౌండ్ రైటర్స్ ఉన్నారు, లైక్ పొటేకాట్, అలాగే తిక్కోదియన్, వల్సాలా సంజయన్, ఇలాంటి వాళ్ళందరూ కూడా. అఫ్కోర్స్ వీళ్ళెవరు కూడా మనకు తెలియదు. సో వీళ్ళందరూ మన తెలుగులో ఎలా అయితే మనకున్నారో కొంతమంది, ఈ మధ్యకాలంలో కూడా ఒక ఆయన చనిపోయారు, చంద్రబోస్ గారు పాటలు రాస్తుంటారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చనిపోయారు, ఆ ముందున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కవులే. కాకపోతే వాళ్ళు కేవలం మనం సినిమా పాటలు రాయించుకున్నాం. అలా రాయడం వాళ్ళ దురదృష్టం, మన అదృష్టం, త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు. సో కాబట్టి పోయెట్స్, స్కాలర్స్ వీళ్ళందరూ కూడా మలయాళం లిటరేచర్కి ఎక్కువగా ఈ కోజికోడే అనేటటువంటి ప్రాంతం నుంచి మోర్ సహకారాన్ని, చాలా అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ అందించారు. సో కాబట్టి ఇన్ని లైబ్రరీలు, ఇంత వైవిధ్యభరితమైనటువంటి కవులు, వాళ్ళు రాసినటువంటి నవల్స్, ఇంకా ఇతర లిటరేచర్స్, ఇవన్నీ వాంగ్మయాలు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఆబ్వియస్గా కోజికోడెని సిటీ ఆఫ్ లిటరేచర్గా ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి. జైపూర్ని క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్గా 2015లో ప్రకటించారు. మ్యూజిక్ వారణాసిని ప్రకటించారు. సిటీ ఆఫ్ మ్యూజిక్ 2017లో మళ్ళీ చెన్నైని కూడా ప్రకటించారు. ఇద్దరికి కూడా ఇవ్వచ్చు అనమాట, ఇద్దరికి లేదా ముగ్గురికి కూడా ఇవ్వచ్చు. అలాగే ముంబై ఫిల్మ్, హైదరాబాద్ గ్యాస్ట్రోనమీ, శ్రీనగర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్ 2021. ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఎప్పుడో 2008లో యూపీఎస్సీలో క్వశ్చన్ ఇచ్చాడండి. మనుస్క్రిప్ట్స్లో క్రింది వాటిలో ఇంక్లూడ్ అయినవి ఏవి? యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్, యునెస్కో రకరకాల వారసత్వ సంపదలను వీటిని కూడా గుర్తిస్తూ ఉంటుందన్నమాట. సో వీటిని ఏంటనేది మీరు ఆన్సర్లో తెలపండి. అలాగే ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ప్రపంచ సాంస్కృతిక సహజ వారసత్వాన్ని సంరక్షించడానికి వాటి పరిరక్షణ ఎందుకు కీలకం? 150 నుంచి 200 పదాల్లో రాయండి. ఇది ఇంతకుముందు ప్రశ్న ఇవ్వలేదు, ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది కోజికోడే సిటీ ఆఫ్ లిటరేచర్ అండ్ అదర్ సిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద UCCN.
మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.